యుద్ధకే వెల్లుడి అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే భావన అక్కడ అనిపిస్తుంది. దాన్ని పట్టుకునే చాలామంది భారతదేశంలో కొందరు ప్రియమైన సహోదరులు అసలు మీ యేసు ప్రభువే మా దగ్గర రావద్దని చెప్పాడు కదరా, మీరు మా మీద తగలబడ్డారు ఏందిరా అని కోప్పడే వాళ్ళు ఉన్నారు. రెండు ఆనందకరమైన భావన ఒకటి, విచారకర భావన ఒకటి ఇందులో ఉన్నది. ఒకటి, వారు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం దాకా బైబిల్ చదివారు, దేవునికి స్తోత్రం. రెండవ విచారకర విషయం, వారు 28వ అధ్యాయం దాకా రాలేదు, అది విచారకరం. తెగిపడిన ఇశ్రాయేలీల దేహాలు, ఎగిరిపడుతున్న మొండాలు, ప్రవహిస్తున్న రక్తం, భీతావహంగా భయానకంగా ఆ వాతావరణం ఉంది. యజమాని చిత్తం మెరిగి అలాగు చేయని వానికి అనేకమైన దెబ్బలు కలుగును. ఈనాటి ప్రజల గురించి ప్రభు ఆ మాట చెప్పాల్సి వస్తే, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగుదురు కనుక వీరిని శిక్షించమని ప్రార్థన చేయాల్సి వస్తుంది. తమాషా కాదు, నీకు తెలియదు నువ్వు చేస్తున్న పొరపాటు ఏమిటో. వాక్యం చదువుకోపోవటం, ప్రార్థన చేయకపోవటం, దేవుని సమయం, దేవుని మహిమ, దేవుని ధనం వెచ్చలవిడిగా వాడేసుకోవడం నీకు తెలియదా తప్పని. మేము దాస్య గృహములో ఉంటిమి, మేము బందీ గృహములో ఉంటిమి. అయ్యో మా నడుముల మీద గొప్ప భారములు పెట్టబడెను. అయితే మమ్మల్ని ఐగుప్తు నుంచి విమోచించడానికి దేవుడు ఈ దైవజనుడిని పంపించాడు. ఆ రాత్రి అంతా అంటాడు, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, నేను బతిమాలుతాను. నేను నిద్రపోతున్నప్పుడు, మంచం ఎక్కినప్పుడు, ఫుల్గా తింటున్నప్పుడు మాత్రం యెహోషువ గుర్తురాడా, మోషే నీకు గుర్తురాడా? నేను అలాంటి సేవలోనే ఉన్నానుగా, ఇప్పుడు ఆ బాధ్యతలో నేనున్నానుగా, నా గ్రామం కోసం, నా ప్రజల కోసం నేను ఏడవాలిగా. నీకెందుకు అనిపించలేదు నాన్న? నీకు తెలుస్తున్నాయి వాళ్ళ లోపాలు, నీకు తెలుస్తున్నాయి వాళ్ళ బలహీనతలు. ఇప్పుడు బోర మోగితే వీడు రాడేమో అనే టెన్షన్ నీకుంది, వీడికి ఏమి లెక్క చెప్పాలనే భయం నీకుంది. అయినా నీకు రాత్రంతా 8 గంటలు నిద్రపడుతుంది నీకు. ప్రియులారా, దేవుని వాక్యములోంచి కొన్ని సంగతులు మనము ధ్యానించు సమయం ఇది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కలిగిన వారు అలా ఎందుకు అడగటం, పరిశుద్ధ గ్రంథ బైబిల్ లేకుండా ఎవరుంటారు అని నా వైపు కోపంగా చూడకండి, లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. దానికి కారణం ఏమిటని మళ్ళీ అడగద్దు. టెక్నాలజీ మహిమ అంచేత బైబిల్లో కలిగిన వారు మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యము చదివి మనము ధ్యానం చేసుకుందాం. ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మొదట 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 అనే మాట దేవుడు చాలా హెచ్చరికగా, తీవ్రంగా మనతో మాట్లాడారు. మొదట పరిశుద్ధత, మొదట శుద్ధీకరణ, తర్వాతే ప్రార్థన అని మొదలుపెట్టి, అది కూడా మొదట వ్యక్తిగత శుద్ధీకరణ, తర్వాత సంఘమును శుద్ధీకరించాలని మాట్లాడుకొని, మొదట దేవుని రాజ్యం, ఆ తర్వాతే కనీస అవసరాలని, మొదట సమాధానం, ఆ తర్వాతే అర్పణ అని, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ చివరిగా మనం ఏమనుకున్నాము అంటే, మొదట ఇశ్రాయేలీయులలో నశించిన వారికే చెప్పాలి, ఆ తర్వాత మిగతా నశించిపోయే ఆత్మల వద్దకు వెళ్ళాలి అనే దగ్గర ఉపదేశాన్ని ముగిస్తూ, ప్రభు చిత్తమైతే ఆ సంగతులు రేపు ధ్యానిద్దాం అనుకుని ఆపాం. సరిగ్గా అక్కడ ఈనాటి ఉపదేశం మరలా ప్రారంభించబడుతుంది. శ్రద్ధాభక్తులు కలిగి మీరు ఆలకించాలని, అంగీకరించాలని, అనుసరించాలని నేను ప్రభువు పేరట మీకు కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఇశ్రాయేలీయులలో నశించిన వారి యొద్దకే మీరు వెళ్ళండి అనే మాట అక్కడ ఉన్నాను. ఆ తదుపరి వచనములలో మీరు సర్వలోకానికి వెళ్ళాలనియు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలనియు, సమస్త మనుషులను శిష్యులుగా చేయాలనియు కూడా దేవుడు ఆజ్ఞాపించినందున, ఆ తర్వాత వచనములలో అంటే అదే అధ్యాయంలో మీరు ఇప్పుడు ఎత్తికేసుకొని చదివేసుకుంటున్నారు తేమలతో. అక్కడ లేదు, అది చెప్పేటప్పుడు చదువుకోవడం ఒక మహా దుర్లక్షణం. ఆ రాజ్యం నశించునుగాక.
మాట్లాడుతున్న వారి వైపు చూస్తూ వినడం లక్షణం. మనం మాట్లాడినా కూడా మాట్లాడే వారితో చూస్తూ నేల చూపులు చూసి మాట్లాడేవాడు తేడా. ఆ పద్ధతి నచ్చదు నాకు. ముఖం చూసి మాట్లాడాలి, ఏమంటా దరిద్రం అని. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ప్రియులారా, టకటక ఈ గొడవ దగ్గొట్టి వెళ్ళిపోదాం. శ్రద్ధగా వినండి. ఏమంటుంది దేవుని వాక్యం అంటే, మరి ఇదే 12 మందికి సర్వలోకానికి వెళ్ళమని చెప్పాడుగా, సమస్త మనుషులు శిష్యులు చేయమని చెప్పాడుగా. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని కూడా చెప్పాడుగా. మరి ఇశ్రాయేలీయులు నశించిన వారి యొద్దకే వెళ్ళుడి అనడములో ఔచిత్యం ఏమిటి? మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దనా? అంటే ఆ స్టేట్మెంట్లో మనము చేర్చవలసిన ఒక విశేషణం మొదట అనండి. మీకు అర్థమైందా భావన? వారి యొద్దకే వెళ్ళుడి అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అనే భావన అక్కడ అనిపిస్తుంది. దాన్ని పట్టుకునే చాలామంది భారతదేశంలో కొందరు ప్రియమైన సహోదరులు, అసలు మీ యేసు ప్రభువే మా దగ్గర రావద్దని చెప్పాడు కదరా, మీరు మా మీద తగలబడ్డారు ఏందిరా అని కోప్పడే వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేల్లో నశించిన వారి యొద్దకే వెళ్ళమని చెబితే అసలు మాకు చెప్పమని మీ ప్రభువు చెప్పలేదుగా, ఎందుకు వచ్చారు అని అంటారు. 2 ఆనందకరమైన భావన ఒకటి, విచారకర భావన ఒకటి ఇందులో ఉన్నది. ఒకటి, వారు కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం దాకా బైబిల్ చదివారు, దేవునికి స్తోత్రం. రెండవ విచారకర విషయం, వారు 28వ అధ్యాయం దాకా రాలేదు, అది విచారకరం. నేనేమంటానంటే 10 దాకా చదివినోడు ఇంకొక కథ ముందుకు రారాదు. సమస్త జనులను శిష్యులుగా చేయమన్న వాక్యం కూడా ఉన్నది కదా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్ధాకలి మహాపాపం, ఏదైనా ఒక ముక్క చదవటం న్యాయం కాదు నాయన. నీ వాక్య సారాంశము సత్యమని వాక్యములో ఉంది. ఏదో ఒక ముక్క పట్టుకొని వెళ్ళాడితే కుదరదు. ప్రభునందు ప్రియులారా, కనుక ఇశ్రాయేలులో నశించిన వారి యొద్దకే వెళ్ళుడి అనే వాక్యములో చెప్పకనే చెప్పబడుతున్న సత్యమును బట్టి చేర్చవలసిన పదం, గమనించవలసిన విషయం మొదట అనేది. అంటే తర్వాత వాళ్ళ దగ్గర కూడా వెళ్ళమనేగా చెప్పాడు, వద్దన్నాడా? మాట్లాడరే, వెళ్ళమని ఆజ్ఞాపించాడు లేదా? అంటే ఏంటి? ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి తర్వాత వెళ్ళమనే కదా అర్థం. సో చెప్పకనే చెప్పబడుతున్న భావన, మొదట క్రైస్తవులయ్యుండి దేవుని పేరు పెట్టుకొని ఆయన పేరును పిలువబడుతూ కూడా నశించిపోతున్న వాళ్ళు ఉన్నారే, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సంగతి ఏంటో చూడండి. అప్పుడు మిగతా ప్రపంచం మీద మనము భారము కలిగిన పరిచర్యలు చేద్దామని చెప్పేసి దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనము సవరింపబడిన భాషను బట్టి రూపించబడ్డ అంశం ఏమనగా, మొదట క్రైస్తవులయ్యి నుండి నశించుచున్న వారిని మనము ఉద్ధరించవాలి, వారిని ఉద్యమంలోనికి తేవాలి. ఆ తదుపరి మిగతా ప్రపంచానికి మనము సేవ చేయాలి అని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉజ్జీవము అనండి. అంటే దాని అసలు అర్థం ఏమిటంటే బ్రింగింగ్ బ్యాక్ టు లైఫ్, మళ్ళీ జీవములోనికి రప్పించుట, మళ్ళీ బ్రతికించుట. అంటే చచ్చిపోయిన వాళ్ళే మళ్ళీ బ్రతికించడం, దాని పేరు ఉజ్జీవం. నీ ప్రజలు నీ యందు హర్షించినట్లు నువ్వు మరలా వారిని బ్రతికించవా అన్నాడు కదా. ఆ మరలా బ్రతికించవా అన్న చోట ఆంగ్ల పదమే ఉజ్జీవానికి మనం వాడే రివైవల్. విల్ యూ ప్లీజ్ రివైవ్ యువర్ పీపుల్ అనే మాట అక్కడ మీరు బైబిల్లో చూస్తారు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ పూట మనము ధ్యానిస్తున్న అంశం, మొదట క్రైస్తవులలోకే సేవ చేయాలి. దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడ్డలయ్యుండి క్రైస్తవులమని చెప్పుకుంటూ, దైవజనులమని చెప్పుకుంటూ, సేవకులమని చెప్పుకుంటూ, దేవుని ప్రేమను దేవుని కృపను అనుభవించిన వ్యక్తులముగా చెప్పుకుంటూ నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. మహిమను కోల్పోతున్నవారు, దేవునికి దూరమైపోతున్నవారు, పరిశుద్ధతను కోల్పోతున్నవారు, మొదటి మూల పాఠంలో కూడా తప్పిపోతున్నవారు, దేవుని మనస్సు ఎరిగి కూడా ఆయన మనస్సుకు విరుద్ధంగా భిన్నంగా పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మొదట వారి యొద్దకు వెళ్ళమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. చల్లారిపోయిన వారు, దిగజారిపోయిన వారు, పతనమైపోయిన వారు, ఆధ్యాత్మిక మృతులు, బ్యాక్ స్లైడర్స్,
ఆర్ అవర్ ఫస్ట్ టార్గెట్. వాళ్ళు మన మొదటి గురి, వాళ్ళ మీద గురి పెట్టి మనము సేవ చేయాలి. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. దేవుని ప్రజలయ్యుండి నశించుచున్న వారిని ఎలాగో రక్షించుకోవాలి? యేసుప్రభు నీ కోసం చనిపోయాడు, యేసుప్రభు నీ కోసం మళ్ళీ రాబోతున్నాడు కనుక సువార్తను నమ్ముడి. ఆడు నమ్మాడు, నమ్మమని 100 మందికి చెప్పాడు, ఈడు పడ్డాడు. ఇప్పుడు ఆ పాయింట్ వీడికి ఎక్కదో తెలిసిన ముచ్చటే. కనుక మొదట క్రైస్తవులై నశించుచున్నవారు అనే అంశంలో సరే వారిని కనుగొన్నాము, గుర్తించాము, వెళ్ళాలని ప్రోగ్రాం పెట్టాము. మొదట క్రైస్తవులయ్యుండి సేవకులయ్యుండి నశించుచున్న వారిని ఎలాగో రక్షించుకోవాలి? సరే మొదట వాళ్ళేలే, నెక్స్ట్ బయటికి పోదాం, సరే కానీ ఎలా అనే దానికి సంబంధించి ఒక 3 విషయాలు ఈ పూట మీ ఎదుట పెట్టి నిష్క్రమించాలని సిద్ధపరచబడి మీ యొద్దకు నడిపించబడ్డాను. దేవుని ఆత్మే సర్వము తానే నాతో మనతో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రజలయ్యుండి నశించుచున్న వారిని ఎలాగో రక్షించుకోవాలి, అది టాపిక్. 3 ముక్కల్లో విషయం మీ ముందు పెట్టి సరిపెట్టాలని ఆశపడుతున్నాను. నిన్నటి దినం సుమారు 2:15 అయింది కనుక ఈ దినం ఆఖరి దినం కనుక 2:30 దాకా లాగాలి అనే దుర్మార్గమైన ప్రయత్నం ఏమి లేదు. నిన్నటి దినం 2:15 అయింది కాబట్టి ఈరోజు 1:15కే విడిచిపెట్టేయాలి అన్నంత ఆశ నాకుంది, కానీ నా ఆశలు ఎప్పుడు నెరవేర్తలేవు. ఆయన చేద్దాం, హల్లెలూయా. నేను ప్లాన్ చేసి టార్గెట్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాను, మరి వాళ్ళు పాస్ అవుతాను లేదు చూద్దాం. యేసుప్రభు ఏమన్నారంటే ప్రకటించేది నేనే, గ్రహింపు చేసేది నేనే, ఒప్పింపు చేసేది నేనే, అన్నీ నేనే, నువ్వు కుదురుగా కూర్చో అన్నాడు. మరి ఆయనకు అడ్డుపడి అంత సీన్ అయితే మనకు లేదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరైనా ఒకవేళ కోపం వస్తే నాకు అడ్డుపడగలరు కానీ ఆయనకి అడ్డుపడలేరు కదా. మాట్లాడరా ఏమిటా గంభీరమైన మౌనం? అదే తెలివి మరి. అమ్మా మీరు చెప్పండి దేవునికి స్తోత్రం అని. హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలకించగలిగితే నిర్గమకాండము 32వ అధ్యాయం త్వరగా సెల్ ఫోన్లు మోగుతున్నాయి అక్కడక్కడ. సంగీతములో వచ్చే అపస్వరముల కన్నా ఘోరమైన దుర్మార్గమైన పాపిష్టి నేరం అది. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం చదువు నాన్న. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బ్రతిమిలాడుకొనుచున్నానెను. 106వ కీర్తన 23వ వాక్యం కూడా చదివిపెట్టు పనిలో పనిగా. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనెను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి అందరూ కలిసి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు రాసుకోవటం మానేసిన ముఖం చూస్తే ఒక 5 నిమిషాలు మాట్లాడదాం, లేదంటే ఒక 5 నిమిషాలు టైం తీసుకొని రాసుకోండి. నేను కూడా కాసేపు కాఫీ తాగొస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఎక్కడ సాగు పద్దాక నేలకేసుకొని కూర్చుంటారు తలకాయలు, బదులు కూర్చొని ఒకరి ముఖం ఒకటి చూసుకోకుండా. ఇదేం క్రైస్తత్వం అండి? ప్రభు అందరినీ దేవుని ప్రేమతో నింపునుగాక. మొన్న ఒక కూటానికి వెళ్తేనండి, ఒక సహోదరుని ఎదురుకుండా కూర్చొని చేతబడి చేసేవాడి కంటే ఘోరంగా చూస్తున్నాడు నా వైపు. అట్లాగే 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 ఒక 10 నిమిషాలు చూశాడు. నేను చాలా ఇబ్బంది పడి అంతసేపు చూశాడు. ఏం చేయగలం? ఆడి కళ్ళు ఆడి ఇష్టం, మనం చేసేది ఏముంది? అది అయిన తర్వాత కూటమైన తర్వాత మాట్లాడుతూ వందనాలు చెబుతూ, అసలు మొదటి 10 నిమిషాలు నువ్వేం చెప్పినావో నాకు తెలియలేదన్నా అన్నాడు. ఎందుకని అన్నాను. నేను చూడటమే సరిపోయింది నాకు అన్నాడు.
మళ్ళీ ఎందుకని అడిగాను. రోజు యూట్యూబ్లో చూడటమేగా. నా ఎదురుగుండా కూర్చుంటే ఫస్ట్ కుర్చీ నాది, నాకు ఎట్టని తెలుసు అసలు. యూట్యూబ్లో వచ్చినా యూట్యూబ్లో వచ్చినా ఈడే కదరా, ఆడు నీలాంటోడేగా. నేను నీ సహదాసుడను మాత్రమే. మాట్లాడేవాడెవరో దృష్టి పెట్టాల్సింది అటు. రెప్పై కూడా నా ముఖం చూస్తామేముంది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సగం సగం వాళ్ళు కాదు, సుదీర్ఘంగా స్తోత్రం చెప్పేవాళ్ళు చెప్పండి. క్రైస్తవులయ్యుండి, దేవుని ప్రజలయ్యుండి, దేవుని సేవకులయ్యుండి, దేవుని ప్రేమ ఎరిగిన వారయ్యుండి, విమోచింపబడి రక్షింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారే నశించిపోతే ఎట్లా రక్షించుకోవాలి? అది కదా మన ప్రశ్న. దేవుని సేవకులకు తిరుగులేని మాదిరిగా పాత నిబంధన గ్రంథములో మనకు లభించే రెండవ వ్యక్తి దైవజనుడైనటువంటి మోషే. అతని కంటే ముందు ఏ కాలంలో ఉన్న సేవకులకైనా, ఏ పరిస్థితుల్లో సేవ చేసేవారికైనా ఆదర్శప్రాయముగా ఉండగలిగిన గొప్ప దైవజనుడు అబ్రహాము గారని నేను మీకు ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బిడ్డలారా, నా వైపు చూస్తూ వింటే ఈ మోషే అనబడుతున్న దైవజనుడు, అయ్యో నువ్వు వారి పాపములను క్షమించావా సరే, పరిహరించావా సరే, లేకపోతే నా పేరు జీవగ్రంథులను తీసేయి అని ఆయన కోపమును చల్లార్చుటకు ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో అడ్డుపడుతూ వచ్చాడంట. ఆ రాత్రంతా అడ్డుపడుతూ వచ్చాడంట. దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా, దేవుని తీర్పు రాకుండా, దేవుని ఉగ్రత రాకుండా, దేవుని ఆ తీక్షణమైన కోపం ఉగ్రత రాకుండా ఆ రాత్రంతా సరే ఏం చేస్తున్నాడు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఆ ప్రజలు ఎవరు? విగ్రహారాధననే పాపం చేసిన ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజలు ఎవరు? దేవుని ఎరుగని వారు కాదు, దేవుని ప్రేమ తెలియని వారు కాదు, దేవుని శక్తి తెలియని వారు కాదు. నిజమునకు దేవుని ప్రజలు అయ్యుండి కూడా రకరకాల కారణాలతో ఐగుప్తు దాసత్వానికి వెళ్ళిపోయి దేవుని కృపను బట్టి, వాగ్దానాన్ని బట్టి పంపించబడ్డ మోషే ద్వారా 10 అద్భుతములు ఐగుప్తులో చేయగా ఆశ్చర్యకరముగా ఒక్క రాత్రి అందే ఒక్క డెక్క కూడా విడవబడకుండా సుమారు 20-30 లక్షల మంది ప్రజలు సంపూర్ణంగా ఐగుప్తులోంచి విమోచింపబడి, పస్కా రక్తములో శుద్ధీకరింపబడి, నీటి ద్వారా బాప్తిస్మమును పొంది, దేవుని వాక్యమునకు పోల్చబడిన మన్నాతో బలపడుతూ, దేవుని తమ మీద మేఘముండగా, తమ వెనుక బండ వచ్చుచుండగా అద్భుతముగా వాగ్దాన దేశానికి సాగిపోతున్నారు. కొడితే మంచిగా కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టా, గట్టిగానే. హల్లెలూయా. తమ ముందు దూత ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిర్గమ 23లో స్పష్టంగా చెప్పబడ్డాడు. 20లో, ఎదుగో మీకు ముందు ఒక దూతను పంపుచున్నాను, అతడు మీ పాపములు పరిహరింపడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాశాడు. బిడ్డలారా, యేసయ్య ముందు నడుస్తున్నాడు. బండల్లో నుంచి ఉబికి వచ్చుచున్న జలము పరిశుద్ధాత్మ వెంబడించుచు వచ్చుచున్నాడు. మీద మేఘం ఆవరించి ఉన్నది. పూట పూట తాజా మన్నా దొరుకుచున్నది. ఇంత మహిమకరమైన అనుభవాల్లో నడుచుచున్నవారు అన్యజనులా? విమోచింపబడిన వారు, పస్కా రక్తములో కడగబడిన వారు, నీటి ద్వారా బాప్తిస్మలు పొందినవారు. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైన అనుభవాలు మీలో ఎవడైనా, నేనైనా మేఘము కింద నడిచినంత అనుభవం మనకున్నదా? నీవైనా నేనైనా దేవదూతల ఆహారమును తిని ఆ రుచిని ఆస్వాదించిన అనుభవం ఉన్నదా? నీకైనా నాకైనా
స్వయముగా యేసు మన ముందు నడుస్తుండగా వెనుక వెళ్ళుట సాధ్యమైనదా? ఇన్ని శ్రేష్టమైన అనుభవాలను వారు అనుభవిస్తూ కొంత దూరం వచ్చిన తరువాత మేఘము వాళ్ళకి కనబడకుండా పోయిందా? బండ నీళ్ళు ఇవ్వడం మానిందా? ఆకాశం మన్నాను కురిపించడం మారిందా? అన్ని జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ దైవజనుడు మోషే గారు దేవుడు పిలిచిన పిలుపు కొరకు ఆయన చెప్పిన మాట వినుటకు సీనాయి కొండ మీదకి వెళ్ళారు. ఒక్క 40 రోజులు దైవజనుడు కనబడకపోయేసరికి ఏమైపోయారు చెప్పండి? వీళ్ళు మమ్ములను ఐగుప్తులో నుండి విడిపించిన మోషే ఏమాయనో మాకు తెలియదు. ఇదిగో బంగారం, దీన్ని తీసుకొని ఒక దూడను చేయి, ఒక విగ్రహాన్ని చేయి, మమ్మల్ని నడిపించడం మాకు ఎవడూ లేడు అని వారు మాట్లాడారు. మోషే లేడా అండి? పోనీ మోషే ఏమైపోయాడో అంటానికి ఎక్కడికి వెళ్ళాడో తెలియదా అండి? మరి సీనాయి కొండ మీద దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు మాట్లాడుతుండగా ఆ కొండ కంపించుచున్న అనుభవం పాలెంలో తెలియదా? కనిపిస్తున్న అగ్ని సాంద్రమయమైన మేఘం, ఆ పొగ వీళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు. సర్వసాధారణమైన అనుభవాలు కావు, అతి శ్రేష్టమైన అనుభవాలు. ఇన్ని కలిగి మోషే వారి ఎదుట లేడనే ఒక్క పాయింట్ మీద మాకు విగ్రహం కావాలి అని విగ్రహం తయారు చేసేసుకొని ఏమన్నారు తెలుసా? వాళ్ళ బంగారముతో వాళ్ళు దగ్గరుండి తయారు చేయించుకునే దూడను చూసి, ఓయి ఐగుప్తులో నువ్వు నడిపించిన వాడవు నీవు కాదా అని ఆరాధన చేయడం, నాట్యం చేయటం, డప్పులు కొట్టడం, గంతులు వేయటం స్టార్ట్ చేశారు. బిడ్డలారా, శ్రద్ధగా నా మాటలు వినండి. వీళ్ళు దేవుని ఎరుగని అన్యజనుల తీసుకొచ్చావు కానీ మాకు మన్నా పెట్టలేదు అంటాకుందా? తీసుకొచ్చావు మాకు నీళ్లు లేవు అనడానికి ఉందా? తీసుకొచ్చావు ఎండ కల్లాడిపోతున్నావు నీడలేదు అనేది ఉందా? కావాలి కదా, ఇక్కడ జనం ఉన్నాం కదా, మీరు ఆగమని చెప్పి నువ్వు కొండ మీదకి వెళ్ళిపోతావా? సంఘములో మహిమ ఉన్నప్పటికీ, మేఘము దిగి వచ్చినప్పటికీ, మన్నా కుమ్మరించబడుతప్పటికీ, నీరు ప్రవహించుచున్నప్పటికీ, ఎంత మహిమలో సేవ జరుగుతూ ఉన్నా విశ్వాసులు, క్రైస్తవులు, సంఘ పెద్దలు తమ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సేవ లేదని, తాము అనుకున్నట్టుగా సేవకుడు లేడని, తమకు నచ్చినట్టుగా పాస్టర్ లేడని, తమ కళ్ళెదురుకున్న పద్దాక కనబడటం లేదని, వారి సొంత అహమును చంపుకోలేక, ఆలోచనలు ఆపుకోలేక, ఉద్దేశాలు వ్యర్థపరిచి దేవుని చిత్తమునకు అప్పగించుకోలేక బరి తెగించి విగ్రహారాధనకు దిగిపోయిన దరిద్రం ఇక్కడ కనపడింది. నిజం కాదా? ఎంత ఘోరం ఇది! మీకు ఏం తక్కువైంది? ఎండకు మడిపోతున్నారా? దాహానికి అల్లాడిపోతున్నారా? మీకు దారి కనబడటం లేదా? ఏమలిసిపోయినవురా నువ్వు? నిన్ను ఆయన తన రెక్కల మీద మోసి తెచ్చాడు కదా. ఏంటి నీ ప్రాబ్లం? ఆ మోస కనపట్టలేదు. నీకెందుకు కనపడాలి? రోజు వచ్చి నీకు కనపడి దండం పెట్టాలా? పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి సమీపంలో బుట్టాయిగూడెం అనే ఏజెన్సీ ప్రాంతంలో నేను సేవ చేస్తూ ఉండిన ప్రారంభ దినాల్లో కొన్ని ట్రైబల్ విలేజెస్లో నేను కానీ ఒక్క శుక్రవారం ఆ గ్రామం అంతా కలదిరిగి రాకపోతే ఆదివారం జనం కానీ పడేవారు కాదు. నేను ఒకవేళ శుక్రవారం వేరొక చోట పరిచర్యకి వెళితే ఆదివారం కనపడేవాళ్ళు కాదు. నేను కోప్పడి ఆదివారం సాయంకాలం సౌరం వెళ్ళి ఎందుకు రాలేదు, నేను ఆదివారం అన్న సంగతి మర్చిపోయారా అని కానీ నేను వెళితే, శుక్రవారం రాలేదు కదా, రాకపోతే నువ్వు ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోతే మేము రాము. నేను వాడిని బెదిరించేది ఎక్కడ? వాడే నన్ను బెదిరిస్తే ఉల్టా. ఆడికి రోగమా రొప్ప తెగిలా ఏమీ లేదు. నేను కనపడాలి అప్పుడప్పుడు ఆడికి, లేకపోతే రాడాడు. నేను అన్నాను, ఊరి ఇంత దూరం ఏజెన్సీకి ఎట్టొచ్చాడు రా ఇజ్రాయేలీడు అనుకున్నాను నేను. కొండలు గొట్టలు దాటి ఇటు జ్వరపడ్డాడు ఈడు. మన్నా ఆగిందా? మేఘం పోయిందా? బండ్లో నీళ్ళు రావట్లేదా? నీకేంట్రా ప్రాబ్లం? 4 గింజలు దిగి నీళ్ళు కుదురుగా చావచ్చు కాడబడి మేఘం కింద. ఆ మోషే ఏమైనా మాకు కనబట్టం లేదు.
దూడ చేయి అంటే వీళ్ళ డిమాండ్కి తగ్గట్టు దూడ చేసే ఒక పనికి మళ్ళీ సేవకుడు అక్కడ ఉంది. దరిద్రం అది కదా. ఉన్న ఇద్దరు మోసేలాగా ఒక రకంగా ఉంటే బాగుండు. ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా నా మొహం అడ చూస్తారే. అక్కడ నేను అహరోనికి వ్యతిరేకిని, మీరు సపోర్ట్ లేకపోతే సపోర్ట్ చేయి, దూడను కూడా సపోర్ట్ చేయి. నేను చెప్పే మాట ఒకటే, దేవుడు లేడా? ఉన్నాడని తెలియదా? మన్నా కురవటం లేదా? నీళ్లు రావటం లేదా? మేఘము కప్పటం లేదా? అగ్ని వెలిగివ్వడం, అన్నీ జరుగుతున్నాయి, ఏ లోటు లేదు. మరి ఏంట్రా తేడా? కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి. ఆడి ఫీలింగ్స్ ప్రకారం అప్పుడప్పుడు పాస్టర్ గారు కనపడి పలకరించాలి. ఇన్నే కొన్ని రోజులుగా మోషే కనపడలేదు. మోషే కనబడనందువల్ల ఈడేం చేశాడు? ఏకంగా దేవుణ్ణే మార్చేశాడు. ఇంత బంగారం తీసుకొచ్చాడు, బొమ్మను చేశాడు. ఓయి ఐగుప్తు విమోచించిన వాడు నీవు కాదా అని పాట పాడుతున్నాడు. దేవుని కోపం వచ్చేసిందండి. ఆ దినమున 3,000 మంది కత్తివాత నరకబడ్డారు. తెగిపడిన ఇశ్రాయేలీల దేహాలు, ఎగిరిపడుతున్న మొండాలు, ప్రవహిస్తున్న రక్తం, భీతావహంగా భయానకంగా ఆ వాతావరణం ఉంది. అంత రక్తంలో ఏడుస్తున్న కుటుంబాలు ఒక పక్క, శోభిల్లుతున్నటువంటి వాతావరణం ఒకసారిగా శోకమయంగా మారిపోయిన పరిస్థితి ఒక పక్క, ఎగసిపడుతున్న రక్తపు ధారలు ఒక పక్క, ఎగిరిపడుతున్న ముండేలు ఒక పక్క. ఇంత బీతావహ వాతావరణం ఉండగా ప్రజలు ఎవడు గుడిచులు ఆడున్నాడు, ఎవడి పాలెములు ఆవిడున్నాడు, ఎవడి ఇంటికాడు ఆవిడున్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే రాత్రంతా అడ్డుపడి ఏడుస్తున్నాడు. ఒక్క వ్యక్తి మాత్రమే గోలబెట్టి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? అయ్యో ప్రభువా, నీవు వారి పాపములు పరిహరించితివా సరే, లేకపోతే నా పేరు జీవగ్రంథములో నుంచి. అంత పెద్ద మాట్లాడడానికి అలా అమాయకులా? శిలువ మీద యేసు పలికిన 7 మాటల్లో మొదటి మాట చెప్పండి కొంచెం గట్టిగా. తండ్రి. ఇప్పుడు అదే మాట మన గురించి అయితే చెప్తాడు యేసు ప్రభు. అటు చూడబాకండి, చెప్పండి. ఎందుకని? మనం ఏమి చేయొచ్చునో మనకు తెలుసు కనుక. చాలామంది శిలువ మీద మొదటి మాట పట్టుకొని ట్రాజడీని క్రియేట్ చేసేసి లేనిపోని సానుభూతిని పోగేసి ట్రై చేస్తారు. ఆయన తనను పొడిచిన వారిని క్షమించను, తనను చంపిన వారిని క్షమించను. అయ్యో ఎంత ప్రేమ కదా, అయ్యో ఎంత కరుణ కదా. నిజమే కాదని ఎవడన్నాడు? కరెక్టే, కానీ అందులో ఇంకో కోణం ఉంది. రూపాయికి ఒక పక్కన చూస్తే అవతల పక్కన చూడాలి కదా. ఒకే పే ఉంటే బొమ్మ సరిపోదు, అవతల ఇంకో ఉండాలి, లేకపోతే చెల్లదది. స్తోత్రం చెప్పరు మీరు? పొదుపుగా సంవత్సరానికి ఒకసారి చెప్తారా ఏంటయ్యా బాబు? చెప్పండి అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని. మరి ఎరిగితే యజమాని చిత్తం మెరిగి అలాగు చేయని వానికి అనేకమైన దెబ్బలు కలుగును. ఈనాటి ప్రజల గురించి ప్రభు ఆ మాట చెప్పాల్సి వస్తే, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగుదురు కనుక వీరిని శిక్షించమని ప్రార్థన చేయాల్సి వస్తుంది. తమాషా కాదు. నీకు తెలియదు నువ్వు చేస్తున్న పొరపాటు ఏమిటో. వాక్యం చదువుకోపోవటం, ప్రార్థన చేయకపోవటం, దేవుని సమయం, దేవుని మహిమ, దేవుని ధనం వెచ్చలవిడిగా వాడేసుకోవడం నీకు తెలియదా గొప్పని? నీకేం తెలియదు కనుక వీరేమి చేయుచున్నారో వీరే ఎరగరు మా తండ్రి. ఆ బ్యాచ్లోకి నువ్వు రావు. నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో. నేను కూడా నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. తెలియదు ప్రభు, తప్పు కోపలు వాసిపోతాయి. తెలీదా? చెప్పు, నీకు నిజంగా తెలీదా? శరీరాశ తప్పని తెలీదా? నేత్రాశ తప్పని తెలీదా? జీవనము తప్పని తెలీదా? ధనాపేక్ష తప్పని తెలీదా? మాంసాపేక్ష తప్పని తెలీదా? మొక్కలు కనపడగానే సిగ్గు విడిచి ముందుకెళ్ళిపోవడమే తెలీదా నీకు? రోషం ఉండాలండి సేవకుడికి. జీవంగల దేవుని సేవకునే నేను శరీర సమగాడిని అపేక్షించుకోవడం ఏంటని కసి ఉండద్దా నీకు అసలు? నేను జీవముగల దేవుని సేవకుని కనుక శరీర సంబంధమైన వాటి మీద నాకు వ్యామోహం లేదు అనాల్సింది పోయి, దైవ సేవకులకు ఏమి భోజనం ఇది? కూడి జబ్బా. ఓ యాజకుని హక్కు.
నేను అన్నానయ్యా, ఆ వ్యక్తి యొక్క పాపములను గొర్రె పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ వ్యక్తి పాపములు నీ కుడి చేతిలో నుంచి ఆ గొర్రె పిల్లలోకి వెళ్తాయి. అప్పుడు గొర్రె పిల్లను వధిస్తారు, ప్రాయశ్చిత్తం జరుగుద్ది. నీ కుడి చేతిలోంచి పాపములు ఆ వ్యక్తిలో నుంచి బయటికి వెళ్ళిపోయినాయి కనుక దానికి నీకు ప్రతిఫలముగా కుడి జబ్బ తినమని చెప్పాడు. ఇప్పుడు నీ కుడి చేతిలోంచి ఎవడి పాపం వెళ్ళే పని లేదు, రోజుకో గొర్రె పిల్లలు నరికే పని లేదు. ప్రాయశ్చిత్తార్థముగా సదాకాలమునకు సరిపడా ఒక్కటే బలిగా యేసయ్య చనిపోయారు. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేసేదిలో నీ చేతిలోకి పాపం వచ్చే పని లేదు, అన్నీ యేసు చేశాడు, ముగించాడు. మరి ఇంకా జబ్బ ఎక్కడదరా? ఏ దినానికి ఆ దినం అసలు బలి పశువే లేనప్పటికీ జబ్బ ఎక్కడిదని అడుగుతున్నా నేను. అసలు ఆ బలి పశువే లేనప్పటికీ జబ్బ ఎక్కడిది? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రోషం రావద్ద క్రైస్తవుడికి. నేను తిండికి లొంగిపోవడం ఏంటి, నేను డబ్బుకు లొంగిపోవడం ఏంటి, నేను బలహీనమైపోవడం ఏంటి అనే కసి రావద్దా నీకు? చెయ్యి అనిపించాలి కదా నీకు. ఆశలు చూస్తే, వ్యామోహం చూస్తే, సేవకుని కాబట్టి ఇంకా ఎక్కువ తినాలంటావా? సేవకుని కాబట్టి ఇంకా కాస్ట్లీ బట్టలు వేసుకోవాలంటావా? ఏమన్నా తెలుగున్నారు మాట్లాడే మాటలకి? యేసు ప్రభు వారు మహిమను వదిలి వచ్చారు, సింహాసనం వదిలి వచ్చారు, ఆధిక్యతను వదిలి అన్నీ వదిలేసుకొని వచ్చారు. మనం ఏమీ లేకుండా అన్నీ పొందేసుకోవటమే సేవ. అన్నీ పొందేసుకోవటమే సేవ. సేవ అంటే పొందేసుకోవడమే. సర్వము విడచి సేవకొచ్చానని చెప్పి విడచినదంతా సంపాదించతలచి, ఇదేక బతుకేక చిచ్చే నేను అట్టంటోని కాదు అని చెప్పే దమ్మున్న ఊరియాలుంటే ఓ స్తోత్రం చెప్పండి. నిజమేనా ఇదంతా? పౌరుషానికి పోయి పక్కోడి కోసం చెప్పకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అవును సార్, ఏం తమాషా మాటలు కాదు. ఏం తెలియదండి వీళ్ళకి? మేఘం పైన ఉందా, వెనకాల బండ నడుచుకుంటూ వస్తుందా, మన్నా కురుస్తుందా, నీకేం కళ్ళు నెత్తికెక్కిపోయినాయా? నీ ఇష్టమా మాట్లాడడానికి? మోషే నీ చేతిలో మనిషా? ఆ మోషే ఏమాయనో మాకు తెలియదు. ఇంత కండకావరంతో వాగిన వాడు కూడా ఏమంటున్నాడు? మమ్ములను ఐగుప్తుని మోచించిన మోషే. వాళ్ళు ఆ ముక్క తెలుసు కదరా నీకు? మేము దాస్య గృహములో ఉంటిమి, మేము బందీ గృహములో ఉంటిమి. అయ్యో మా నడుముల మీద గొప్ప భారములు పెట్టబడెను, అయితే మమ్మల్ని ఐగుప్తు నుంచి విమోచించడానికి దేవుడు ఈ దైవజనుడిని పంపించాడు అని చెప్పిన ఈ నోరే ఏమని మాట్లాడుతుంది ఇప్పుడు? గర్వమో, అతిశయమో, అహంకారమో, పొగరో, అవిధేయతో, తిరుగుబాటో ఏమో కారణం దేవునికి కోపానికి కారణమయ్యారు, దేవుని ఉగ్రతకు కారణమయ్యారు. వేల మంది తలకాయలు లెగిసిపోయినాయి, రక్తము చెందిస్తుంది. ఆ రాత్రి ఇశ్రాయేలు ప్రజలందరూ తమ తమ గుడారములో మోకరించి కన్నీటి ప్రార్థనలు చేశారా? ఒక్కడ చేయలే. అది అసలు పాయింట్. 3000 తలకాయలు తెగిపడి ఉంటే, మొండాలు ఎగిరి పడతా ఉంటే, రక్తం ప్రవహిస్తూ ఉంటే, లేవీయుల కత్తులు రక్తంతో చేతికి అతుక్కుపోయి బీతా ఒక దృశ్యం కనబడుతుంటే కూడా గుడారోళ్ళకి వెళ్ళి ఒక్కడు ఏడవలా, ఒక్కడు మోకరించలా, ఒక్కడు సారీ చెప్పలా, ఒక్కడు పశ్చాత్తాప ప్రార్థన చేయలా. ఎవడి గుడారంలోకి వెళ్ళాడు దర్జాగా పడుకున్నాడు. అయ్యో, ఇప్పటికే గుడారములో దేవుని శిక్ష కనబడుతున్నా, పాలెములో దేవుని కోపం కనబడుతున్నా, భయములేని, పశ్చాత్తాపములేని, ఒంటి మీద తెలియలేని క్రైస్తవులు దర్జాగా నిద్రపోతుంటే ఒక్కడు మాత్రమే నిద్ర ఎరుగక చేతులెత్తి గోలబెట్టి కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆ రాత్రంతా అంటాడు, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా అయ్యా ప్లీజ్ అయ్యా, అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, నేను బతిమాలుతాను, నేను హెచ్చరిస్తాను, నేను మాట్లాడతాను, నేను చెప్తాను, అయ్యా ఈ ఒక్క రాత్రి ప్లీజ్ అయ్యా, ప్లీజ్ జరగ, ఒక్క దెబ్బకి చంపేస్తాను వాళ్ళని అన్నాడు. అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, ఒక్క ఛాన్స్ అయ్యా. ఆ రాత్రంతా మోషే అడ్డుపడుతూ ఉంటే, సర్లే నీ ముఖం చూసి వదిలేస్తున్నానని వదిలేశాడు.
నేను ఆశ్చర్యపడతాను, ఆనందపడతాను, ఎప్పటికప్పుడు సవాలు చేయబడతాను. ఇప్పుడు కూడా మీకు దుఃఖంతో ఈ మాట చెప్తాను, ఏంటి తెలుసా? ఒక్కడి ముఖాన్ని చూసి అనండి పోనీ గట్టిగా, ఒక్కని ఏడుపు చూసి అంటలేదు మీరు గట్టిగా. సుమారు 30 లక్షల మందిని క్షమించేశాడు. కొట్టు గట్టిగా, కొట్టు. వీళ్ళు మారండి, వీళ్ళు వినరండి, వీళ్ళు లోపడరండి, వీళ్ళు మూర్ఖులండి, వీళ్ళు గర్వం అండి, వీళ్ళు నామకర్త సంఘం అండి, వీళ్ళు అట్టండి, వీళ్ళు ఇట్టండి. వాళ్ళందరూ అట్లేనండి. కానీ నువ్వు ఒక్కడు ఏడిచిన నీ ముఖం చూసి మార్చాలిగా. మరి నువ్వెందుకు ఏడుస్తలేవు నాయన? నీకెందుకు ఆ భారం రాలేదు? 30 లక్షల మంది ప్రజల్ని సర్లే పండ్రా అని అనేయటానికి కారణం ఒక్కని ఏడుపు. నేను ఈ పూట మీ అందరికీ చేస్తున్న మనవి, ఆ ఒక్కడు నీవెందుకు కాకూడదు? ఆ ఒక్కడు నీవెందుకు కాకూడదు? తప్పు జరిగింది పాలెంలో, చేసింది విగ్రహం. వీళ్ళందరూ తలకొత్తాం, వీళ్ళు బంగారం పట్టుకొచ్చి ఇల్లు ఇచ్చారు. వీళ్ళందరి హస్తం, వీళ్ళందరి పాపం అందులో ఉంది. కానీ ఎవడి వల్ల తప్పు జరిగిందో, ఎవడి కుటుంబాల మీదకి శిక్ష వచ్చిందో, వాళ్ళు ఎవడికి చింత లేదు, దిగులు లేదు, బాధ లేదు, దర్జా కూర్చున్నాడు ఒక్కొక్కడు. పాపము చేసినటువంటి దేవుని ప్రజలు పశ్చాత్తాపము లేకుండా, భయం లేకుండా, విర్రవీగుతున్న దుష్టత్వమును కలిగి చెలరేగిపోతూ ఉంటే, తప్పు చేసిన వారేమో దర్జాగా తిరుగుతూ ఉంటే, ఏ తప్పు చేయకుండా ప్రతిష్టలో సమర్పణలో బతుకుతున్న దైవజనుడు నిద్ర లేక రాత్రంతా ఏడుస్తూ ఉన్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిచారకుడినే కదా ప్రభా, నిన్న మొన్నటి దాకా అయ్యగారి దగ్గర పరిచయం చేసి వచ్చాను గయ్యా, నా ప్రార్థన వినవా అనేక మన ఏడుపు కూడా. మరి కార్యము జరగాలని ఆశించినప్పుడు మోషేను నీకు ఆపాదించుకుంటావు, యెహోషువను నీకు ఆపాదించుకుంటావు, ఆ కార్యములు జరగాలని కోరుకుంటావు. కానీ నిద్రపోతున్నప్పుడు, మంచం ఎక్కినప్పుడు, ఫుల్లుగా తింటున్నప్పుడు మాత్రం యెహోషువ గుర్తురాడా? మోషే నీకు గుర్తురాడా? 30 లక్షల మంది దర్జాగా అసలు లెక్క లేకుండా పడుకుంటే మోషే నిద్రపోలేదు రాత్రి. ఆ రాత్రి అంతా దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. నేను అలాంటి సేవలోనే ఉన్నానుగా, ఇప్పుడు ఆ బాధ్యతలో నేనున్నానుగా, నా గ్రామం కోసం, నా ప్రజల కోసం నేను ఏడవాలిగా. నీకెందుకు అనిపించలేదు నాన్న? అందరు తింటే నువ్వు తింటావు, అందరు పడుకుంటే నువ్వు పడుకుంటావు, అందరు కాస్ట్ లేఫ్ నీకు కాస్ట్ లేఫ్, అందరికి సుఖం కావాలి నీకు సుఖం కావాలి. నువ్వు ఎందుకు సేవకుడు అవుతావు? ఏ పాయింట్ మీద నీకు గౌరవం ఇవ్వాలి? యేసయ్య ఎప్పటికీ దేవుడే. భూమి ఆకాశాలు ఉన్నప్పుడు కూడా దేవుడే. ఆయన కొత్తగా దేవుడు కాలేదు, ఆయన ఎప్పుడు దేవుడే. కానీ ఆయన దేవుడని మనకెప్పుడు అర్థమైందంటే అన్ని వదులుకొని వచ్చాక అర్థమైంది. ఆయన అక్కడనే మహిమలు ఉంటే మనకు అర్థమవుతుందా? ఈ మట్టి బుర్రకు తెలుసుద్దా? నువ్వు ఏదైనా వదులుకొని దిగి రాగలిగితేనే కదా విషయం అర్థమయ్యేది. సేవ పేరు మీద పొందుకోవటం తప్ప వదులుకోవటం అనే పాయింటే లేకపోతే ఏం సేవ చేస్తాం మనం? దరిద్రానికి ఒక్క రాత్రి నిద్ర వదులుకోలేమా? ఒక్క రాత్రి చుట్టాలు వస్తే, స్నేహితులు వస్తే, ప్రయాణం పేరు మీద ఎన్ని రాత్రులు నిద్రపోలేదు మనకు? దిగి వచ్చుచున్న దేవుని కోపమును అడ్డుకోవడానికి ఒక రాత్రి నిద్ర మానలేవా? దైవజనుడా, ప్రియ సహోదరి, దేవుని సేవకునిగా, మీ సహదాసుడిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని ప్రజలయ్యుండి కూడా నశించిపోతున్న వారిని రక్షించడానికి మరొక మంత్రం లేదు సార్. వాళ్ళు తినని, వాళ్ళు తాగని, వాళ్ళు డ్యాన్స్ అయిని, వాళ్ళు నిద్రపోని, వాళ్ళు ఏమన్నా చేయని, మనం మాత్రం వారి మీదకి దేవుని కోపం రాకుండా అడ్డుకోగలిగిన విజ్ఞాపన పరిచర్య చేయాలి. గట్టిగా మాట చెప్పండి, ఏం చెయ్యాలి? ఇంకొంచెం గట్టిగా చెయ్యండి, చెప్పండి. అందరూ చెబుతాం గట్టిగా. పాపం చేసిన వాడేమో హాయిగా పడుకుంటాడా? శిక్షకు కారణమైన వాడు పాలెములో ఆడుకుంటాడా? దేవుని కోపం రేపటి వాడు డ్యాన్సులు వేస్తూ ఉంటాడా? హాయిగా తిరిగి గుడారాల్లో పడుకుంటారా?
ఏ పాపానికి సంబంధం లేకుండా సీనాయి శిఖరాన్ని దేవునితో గడుపుతున్న ఒకడేమో అన్నం నీళ్ళు మంది ఎడుతూ ఉండాలా? ఎవడు ఎడవాలి సార్? అసలు ఎవడు పశ్చాత్తాపడాలా? ఎవడు క్షమించమని చెప్పాలి? ఎవడు సారీ ఫీల్ అవ్వాలా? సారీ ఫీల్ అవ్వాల్సిన వాడు, ఏడవలసిన వాడు ఎవడు ఏడవట్లా? దేవుని సముఖముందు గడుపుతున్న ఒకడు మాత్రమే ఆ తప్పంతా తన మీద వేసేసుకోవాలి. అవసరమైతే నువ్వు వారి పాపాలు క్షమిస్తావా సరే, లేకపోతే నా పేరు తీసేయి, నేను కూడా రానులేండి పరలోకం, నాకు వద్దు. నీ పేరు ఎందుకు తీసేస్తామయ్యా? ఎవడో పాపం చేసాడో వాడి పేరు తీసేస్తామని చెప్పడం ద్వారా నీవే తప్పు చేయలేదని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చినట్టేగా. తప్పు చేసిన వారి, పాపం చేసిన వారి పేర్లు జీవగ్రంథములో నిలిచి ఉన్నట్లు పాపం చేయని వాడు తన పేరు పోయినా పర్లేదని కోరుకుంటున్నాడు. ఏమి త్యాగం సార్ ఇది? ఒక కుర్చీ వదిలేసుకుందాం, ఒక సింహాసనం వదిలేసుకుందాం, ఒక ₹1,00,000 వదిలేసుకుందాం, భూమి వదిలేసుకుందాం, పరలోకంలో పేరు ఎవడు వదిలేసుకుంటాడు సార్? అసలు ఇవన్నీ వదిలేసుకునేది ఆ పేరు కోసమే కదా, అక్కడ స్థానం ఉండాలనే కదా. అవసరమైతే తన స్వజనుల రక్షణ కొరకు తన పరలోక రాజ్య స్థానాన్ని కూడా వదులుకోవడానికి వెనుకాడని ఒక దైవజనుడు మనకు ఆదర్శం కాదా? మనకు స్ఫూర్తి కాదా? మనకు మాదిరి కాదా? మన ముందు సవాలు చేస్తూ నిలబట్టం లేదా? అది స్విచ్ ఆఫ్ చేసి ఉంటే ఆ శ్రమ మీకు వచ్చి ఉండేది కాదు. అడెవడో మీలో జొరబడ్డాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. ఇశ్రాయేలును నశించిన వారిని, దేవుని ప్రజలై ఉండి నాశనమైపోయే వారిని ఎట్లా రక్షించుకోవాలా? దానికి మరలా చెప్తున్నాను. ఇంకొక షార్ట్ కట్ లేదు, దొడ్డిదారి లేదు, అడ్డదారి లేదు. మన ఎదుట ఉంచబడ్డ మార్గం ఒక్కటే, అది విజ్ఞాపన పరిచర్య. అందరు గట్టిగా చెప్పండి. ఏంటి చెప్పండి అది? హల్లెలూయా చెప్పండి గట్టిగా. పాపం చేసిన వారేమో బలాదురు తిరుగుతుంటారు, దేవుని కోపానికి కారణం వారేమో హాయిగా తిని నిద్రపోతుంటారు. అసలు ఆ పాపం ఏమి చేయకుండా దేవుని సన్నిధిలో నిష్టగా బతికినోడు మాత్రం గుండెలు బతుకుని ఏడుస్తూ ఉండాలి. ఇది ఎక్కడి చిత్రం? దేవుడు అన్నాడు, ఎవడు పాపం చేశాడో ఆడు పోతాడు, నీకెందుకు లేరా కూర్చో అన్నాడు. నాకు వాళ్ళు కావాలి, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నశించుకోవడానికి వీళ్ళు. మరి నా మాత్రం నేను ఎందుకు సేవకు వచ్చి వాళ్ళు రక్షించుకోలేకపోతే నన్ను కూడా తీసేయి. మరి నిన్ను కుదరదాయా? తప్పు చేసి రెండు తీసేస్తాం. వద్దులేండి, మాకు వద్దు ఆ పరలోకం, మా ఓడు ఎవడు లేకుండా నేను ఒక్క నేను రాను. ఇప్పుడు ఏందిరా నీ పాయింట్ ఏంది? కొంచెం క్షమించవచ్చుగా, విస్తారమైన కృపా సత్యాలు ఉన్నాయిగా, వేవేల మంది కరుణ చూపిస్తావుగా, కొంచెం క్షమించవచ్చుగా. సంపేద్దామన్నాళ్ళే కానీ నిన్ను బట్టి వదిలేదు. సరే స్తోత్రం చెప్పండి. ఈయన ఏడిసింది తెలియదు, ఆయన వదిలేసింది తెలియదు. వాళ్ళు సోయి లేకుండా ఇంకా పడుకునే ఉన్నారు. అస్సలు బాధ్యత లేని ప్రజలు, పశ్చాత్తాపం లేని ప్రజలు, దేవుని ప్రేమను అనుభవించి, దేవుని శక్తిని అనుభవించి, దేవుని ఆత్మ మేకమ కింద బతికి ఆ నీళ్లు దాగి ఆ మన్నా తిని కూడా సోయి లేకుండా బతుకుతున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇందులో పెట్టారు సార్. వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి విలువ తెలుసు, వాళ్ళకి పరిశుద్ధత తెలుసు, అన్నీ తెలుసు. కానీ అసలు ఒంటి మీద సోయి లేకుండా బతుకుతున్నారు. వాళ్ళు నిర్లక్ష్యముగా తిని తాగుతూ తూలుతూ ఉన్నప్పటికీ మనము నిదుర ఎరుగక సేవ చేసే వాళ్ళంగా బ్రతకాలి, వాళ్ళ పక్షంగా మొర్రపెట్టే వాళ్ళంగా మారాలి. అందరూ స్తోత్రం చెప్పండి. అసలు టోలను పరలోకం రానియొద్దు. అసలు ఒకప్పుడు 50 వచ్చే, ఎక్కువ ఫీల్ అవ్వద్దు. అప్పుడు ఆయన అలాగే అనుకుని ఉంటే మనం ఇక్కడ దాకా వచ్చి ఉండేవాళ్ళం కాదు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. 5వ తరగతిలో ఉన్నవాడు 1వ తరగతిని అసహించుకోకూడదు. ఒకప్పుడు 1వ తరగతే, ఇప్పుడు వచ్చాము 5లోకి. ఎక్కువ పోజు కొట్టకూడదు మనం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నోసార్లు కింద పడి, ఎన్నోసార్లు నెత్తి బగల కొట్టుకొని, మోచేతులు కొట్టుకుపోయి, సావు తప్పి, కన్నులు అట్టుపోయి ఇప్పటికి ఈ పాకానికి వచ్చాం. పెద్ద విపరీతంగా ఫీల్ అయిపోకర్లా. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పరే గట్టిగా. హల్లెలూయా. అసలు యేసు ప్రభు తర్వాత సర్వలోకంలో పరిశుద్ధుని నేనే అన్నంత ఫీలింగ్ ఎవడు ఇవ్వక్కర్లేదు. మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. మునుపు మనము చీకటిలో ఉంటిమి కాదు, మనము చీకటి అయి ఉంటిమి. ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఆయన కష్టపడి ప్రాణత్యాగం చేసి మనల్ని వెలుగులోకి తెచ్చాడు. తెచ్చిన తర్వాత కూడా బోలు సార్లు బోర్లా పడ్డాం.
బోరుసార్లు ఎల్లకెల్లా పడ్డాం, అనేక సార్లు కృంగిపోయాం. విసిగిపోక జాలి చేసుకుని మనల్ని వెంటాడి కాపాడుతూ వచ్చాడు. తప్పు చేసిన ప్రతిసారి దేవుడు కోప్పడు ఉంటే, అసహించుకుని ఉంటే ఈ పాటికి మనకు ఉండేవాళ్ళం కాదు. పోన్లే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అని అనుకోబట్టి దేవుని దీర్ఘ శాంతము మన ఎడల ఓరిమి వహించిన దాన్ని బట్టే మనం ఇక్కడ ఉన్నాం. 10 టన్నుల ఓర్పును మనము పొంది ఒక 50 గ్రాముల ఓర్పును ఇంకొకటి పట్ల చూపించలేకపోవటం దుర్మార్గం కాదా? నువ్వు ఎంత క్షమించబడ్డావో అంత క్షమించాలి కదా అనే పద్ధతి వాక్యం మనకు తెలియదా? ఎవరి మీద మనము గొప్పవారిముగా శ్రేష్ఠులముగా భావించుకునవద్దు. కానీ వాళ్ళు నా జనులు, వాళ్ళు లేకపోతే నేను కూడా పరలోకానికి రాను, వాళ్ళని పరలోకం తీసుకెళ్ళిన కొరకే నేను సేవ చేస్తాను. మరి ఎవరు రానప్పుడు నేను ఎందుకు నా సేవ చేయటం నాకు వద్దు. భారతదేశ రక్షణ కొరకు సేవ చేస్తున్నామా లేదా చెప్పండి కొంచెం గట్టిగా. కనీసం మన సంఘములో మనకు అప్పగించబడ్డ ప్రజలైనా పరలోకం తీసుకెళ్ళాలనే బాధ్యత సేవ చేస్తున్నామా లేదా? దయచేసి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, నీ సంఘములో 100 మంది ఉంటే ఎంతమంది విషయం గుండె మీద చేపెట్టుకొని చెప్పగలవు వీడు ఖచ్చితంగా పరలోకం వస్తాడని? నీకు తెలుస్తున్నాయి వాళ్ళ లోపాలు, నీకు తెలుస్తున్నాయి వాళ్ళ బలహీనతలు. ఇప్పుడు బోర మోగితే వీడు రాడేమో అనే టెన్షన్ నీకుంది, వీడికి ఏమి లెక్క చెప్పాలనే భయం నీకుంది. అయినా నీకు రాత్రంతా 8 గంటలు నిద్రపడుతుంది, నీకు 3 పూటలు తినాలనిపిస్తుంది, ఖరీదైన బతకాలనిపిస్తుంది. దేవుడు అంటాడు, తన పెనిమిటిని కోల్పోయిన యవ్వనస్తురాలు గోనె పట్టగొట్టుకొని అంగలార్చున్నట్లుగా మీరు అంగలార్చాలి అని చెప్పలేదా అండి? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభు అలా చెప్పలేదా? మాట్లాడరే, చెప్పలేదా? కొత్తగా పెళ్ళైనటువంటి కుర్రోడు డ్యూటీకి వెళ్ళి 5 గంటలకల్లా వచ్చేస్తాను, మంచిగా తయారయ్యిండు, మన ఇద్దరం సినిమాకి పోదామని చెప్పాడు అనుకోండి లోకస్తుడు. ఈ పిల్ల మంచి నీట్గా కొత్త పట్టుచీర కట్టుకొని తయారై మా ఆయన వస్తాడు, నన్ను బయటికి తీసుకెళ్తాడు, మా ఆయన వస్తాడు తీసుకెళ్తాడని బస్సు దిగి ఇంట్లోకి వస్తుంటే రాంగ్ రోడ్ వచ్చిన ఒక బండి పట్టి గుద్దింది, స్పాట్లో చచ్చిపోయాడు. ఆ పిల్ల పరిస్థితి ఎట్లా ఉంటుందండి? అయ్యో, మరణం అనేది ఎవరికైనా తప్పదు. ఈరోజు తను చనిపోయాడు, రేపు నేను చనిపోతాను, లైట్ తీసుకోవాలి అని ఇంకో బండి తీసుకొని సినిమాకి వెళ్తుందా పిల్ల? ఏడవాలి కదా అని ఏడుస్తుందా? పోని ఓ పక్కన కూర్చొని కాస్త కన్నీటి చుక్కలు రానిచ్చి కర్చీఫ్తో ఒత్తుకొని హాయిగా కూర్చుంటుందా? ఆ కొత్త పట్టు చీర నలిగిపోద్దేమో మాసిపోద్దేమో అని అనుకుంటుందా? నేను గొప్పింటి బిడ్డను నేల మీద పడకూడదు, అఫీషియల్గా చైర్లో కూర్చొని ఏడవాలి అనుకుంటుందా? ఆ రోడ్డు మీద తన భర్త శవం దగ్గర కుప్పకూలిపోదా? ఆ బిడ్డ షోకని ఆడపగల, చనిపోయినాడు వస్తాడా, ఏడవబాకంటే ఏడుపు ఆగుద్దా? ఇవాళ గత రేపు మనము చనిపోవాలి ఊరుకో అంటే ఏడుపు ఆగుద్దా? పెనిమిటిని కోల్పోయిన యవ్వనస్తురాలు దుఃఖాన్ని ఎవడు ఆపలేడు సార్. తన బట్టలు మాసిపోతున్నా పట్టించుకోదు, అది నేల దుమ్ము ధూళి దరిద్రం పట్టించుకోదు, కింద పడి దొర్లుతుంది, నెత్తి బాదుకుంటుంది, ప్రలాపిస్తుంది, శోకం పెడుతుంది. ప్రభు అంటాడు, నా జనులలో నశించిపోయిన వారి కొరకంట పెనిమిటిని కోల్పోయిన యవ్వనస్తురాలు అంగాలార్పణ చేసినట్టుగా అంగాలార్పణ చేయాలి. లైఫ్లో ఎలాడైనా విజ్ఞాపన చేసేవాలాగా ఒక్క రాత్రి గుండెలు బతుకొని నడిచావా ప్రజల కోసం? ఆల్రెడీ ఫరో మెడలు వంచి సముద్రాలు చీల్చి అద్భుతములు చేసి విమోచించి నీ చేతికి అప్పగించిన ప్రజల మీదే నీకు భారం లేకపోతే, అసలు దేవుని ఎరుగని దేవునితో సంబంధం లేని ప్రజల విషయమై నువ్వేం చేయగలుగుతావు? కొన్ని సంవత్సరాలుగా నీకు వేల రూపాయలు కానుకలు చేతిలో పెట్టే వాడి మీదే నీకు భారం లేకపోతే, రోజు నిన్ను చూసి ఎగతాళిగా వెళుతున్న వాడి మీద నీకు ఎప్పటికీ భారం వస్తుంది? నువ్వు తింటున్న తిండి, ఇంటున్న ఇల్లు, కట్టుకుంటున్న బట్ట ఎవడిచ్చాడో ఆడు నరకానికి వెళ్ళేలా ఉన్నాడని తెలిసి కూడా నీకు ఏడుపు రాకపోతే ఇంకెవడి మీదైనా భారం వస్తుందా? అమలారా, నేను మాట్లాడే మాటలు తప్పుగా ఉన్నాయా? మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు అన్నట్లుగా మీరు బాధపడుతున్నారా?
అనవసరమైనటువంటి వ్యర్థమైన బాధలు పెట్టుకోకండి. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. ఈ పూట క్రైస్తవులయ్యుండి, సేవకులయ్యుండి, పరిచారకులయ్యుండి, దేవుని ప్రజలయ్యుండి కూడా నశించిపోతున్న వారిని రక్షించుకోవడానికి ఇంకొక చిట్కా వైద్యం ఏమీ లేదు సార్. మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయటమే. వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు హాయిగా పడుకుంటున్నారు, వాళ్ళకి అసలు భయమే లేదు, వాళ్ళకి అసలు ఏడిపే రాదు. కానీ మనం మోకాల మీద పడాలి. అంత దూరం చేసి డ్యాన్స్ ఆడి ఇన్ని వేల మంది మరణానికి కారకంగా బతికినోడికి చీకు చింతలే దర్జా కూర్చున్నాడు ఇంటికాడ. ఈయన ఏడు చేస్తున్నాడు ఎక్కడ కూర్చొని. అయ్యా నువ్వు వారిని క్షమించావు సరిపోను. ఆడు కూడా ఎడుతుంటే తప్పు అయిపోయింది ప్రభు అని మనం ఒక రికమెండేషన్ లెటర్ పెట్టచ్చు. ఫోన్లో ఎడుతున్నాడు చూడండి, ఆడు పడుకున్నాడు తినేసి, మనం ఏడవాలంటే ఇక్కడ. ఎందుకంటే వాడి ఆత్మ గురించి మనము లెక్క చెప్పాలి కాబట్టి ఏడవాలి. అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఆడి సంగతి ఆడిని అడగడం, మనల్ని అడుగుతాడు కాబట్టి ఏడవాలి. స్తోత్రం చెప్పండి. బోయజు పొలము యొక్క యజమాని, రూతు పొలములో కొత్తగా చేరిన విశ్వాసి, ఆ పనివాడు సంఘ కాపరి. వచ్చి ఎవరు నువ్వు, ఎవరో ఏంటే అని అడిగే సర్వాధికారం ఆయన కొంది. కానీ ఆమెను అడగకుండా ఆ పనివాడు పిలిచి, ఎవరో కొత్త మనిషి ఎవరు? అయ్యా పొలాన్ని మోయి అప్పుడు వచ్చిందయ్యా, నయ్యో మీ కోళ్ళయ్యా, ఆమె చాలా యోగ్యురాలయ్యా, ఇట్లా విధవరాలైపోయిందయ్యా, కొద్ది వారిని కానీ గొప్ప వారిని కానీ తల ఎత్తు కూడా చూడదయ్యా, చాలా భక్తికి వెళ్ళిన బిడ్డయ్యా. నిన్ను గురించిన సమాచారం నిన్ను అడగడు, సంఘ కాపరే కదా అడిగేది. నీకు జీతం ఇచ్చేది నీ ముఖం చూసి కాదు. నువ్వు ఎవరికైతే కట్లు కట్టావో వాడి పుండ్లు మానితే అది చూసి ఇస్తాడు జీతం. పుట్టకొల్లవాడిగా నీ చేతులు నీ పెట్టాడుగా, తెచ్చి 2 జనరాలు ఇచ్చాడుగా, నీకేమైనా పడితే మళ్ళీ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడుగా. ఆయన మళ్ళీ వచ్చినప్పుడు మనకు జీతం ఇవ్వాలంటే ఏం చేయాలి? మన చేతిలో గాయాలు బయట ఉన్నాడు కదా, ఆయన బాగు చేయాలి. ఇప్పుడు వాడికి ఇంకా పుండు, వాడికి ఇంకా రసి కారుతుంది అనుకో, మనకు జీతం రాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ లోపల అర్జెంటుగా బాగుపడాలి. అందుకే నిద్ర అడతలేదు మనకి. ఇప్పుడేగా వచ్చాడో, ఒక 4 సంవత్సరాలు పడతాలే అనుకుంటే ఈ రాత్రి వచ్చే తెలుసు ప్రభు నీకు అప్పగించడం ఏం చేసేవారంటే. అందుకనే దైవజనుడికి నిద్ర ఎందుకు పట్టదో? 9 అయ్యేపటికి ఒక్కొక్కడికో ఆవలింతలు వచ్చేస్తుంటాయి. చాలామంది ఎందుకు నిద్ర రాదు? కేవలం నిద్ర ఆపుకోవడం కోసం ఎందుకు రాత్రులు తిండి మానేశావు? ఎందుకంటే నీ చేతిలో కొంతమందిని పెట్టాడు, వాడందరూ అపోజితులు దెబ్బలు తిన్నవారు, గాయాలు పడిపోయి ఉన్నవారు. వాడిని కట్లు కట్టాలా, వాడి పుండు పిండాలి, వాడి రస్సిని కడగాలి, వాడికి మందు పెట్టాలి. యేసు వచ్చినప్పుడు ఆయన గిరగిర తిప్పి చూస్తాడు, ఎక్కడ మచ్చ కూడా లేకపోయాడో నీకు పంట పండిందే. ఇక పట్టా గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఎక్కడ పుండు అక్కడే, ఎక్కడ కూడా అక్కడే ఉందనుకో. అందుకని వీడు పుండు పిండినప్పుడు, వీడు మందు పెట్టినప్పుడు వీడు మనల్ని తిడుతుంటాడు, ఒక ధర్మాలు కూడా నీకేం పోయిందిరా, నొప్పి చచ్చిపోతున్నాను అంటాడు. అయినా సరే చెవిలో దూది పెట్టేసుకొని వాడి కట్లు కట్టాలా. ఖమ్మంలో మా సహోదరుడు ఒక ఆయనకు ఇప్పుడు ఏజ్దాస్, అప్పుడు యాక్సిడెంట్ అవ్వాలా, ఖమ్మం ఏజ్దాసా తెలీదా ఏంటి? యాక్సిడెంట్ అయిందిగా పాపం మా సహోదరుడికి. అప్పుడు వరంగల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చూడటానికి వచ్చా. ఆయన చూసి ప్రార్థన చేస్తుంటే యువతల బెడ్ మీద పేషెంట్ ఒకడు ఆర్తనాదాలు చేస్తూ పచ్చి బూతులు తిడుతున్నాడు. నేను ఈ ప్రార్థన సప్పును ముగించేటి తిరిగా, ఏందిరా ఈ సంగతి అంటే, ఒళ్ళంతా భయంకరమైన యాక్సిడెంట్, చిరిగిపోయి భయంకరంగా ఒళ్ళంతా దెబ్బలే, గాయాలే, అదంతా నల్లగా పెంకు కట్టేసింది. కొంచెం ఏదో లిక్విడ్ అప్లై చేసి ఆ పెంకు కట్టేసిందని తీసేస్తున్నాడు. వాడి బాధ వర్ణనాథం, అరిచి కేకలు పెట్టి పచ్చి బూతులు చెడ్డ మాటలు పెడుతున్నాడు. వాడు మౌనంగా వైద్యం చేస్తున్నాడు. ఆ డ్రెస్సర్ నాకు పిచ్చెక్కిపోయి అని అడిగాను. వాడు అన్ని మాటలు తిడుతుంటే నీకేమనిపించట్లేదా అని అడిగా. వాడు చూసి పాపం వాడు బాధలు అంటాడులే సార్, వెళ్ళిపోయేటప్పుడు బాగుపడి డిశ్చార్జ్ అయినప్పుడు దండాలు పెట్టి వెళ్తాడు సార్ వాడు. బట్ గట్టిగానే నేను ఇప్పుడు యేసుదాసుని వదిలేసా ఈడి మీద పాట. నాకు ఆడిలో మా సంఘస్థులందరూ కనపడుతున్నారు.
నేను వాడి మేలు కోసమే కదా పరిచయం చేస్తాను, నన్ను తిట్టుకుంటారేంటి వీళ్ళని నేను చాలాసార్లు నొచ్చుకున్నాను, బాధపడ్డాను. ఒక హాస్పిటల్లో పనిచేసే డ్రెస్సర్ నాకు కళ్ళు తెరిపించాడు. వాడు బాధలో అంటాడులే సార్, వెళ్ళిపోయేటప్పుడు ఆడే దండం పెడతాడు. వెనక్కి తిరిగి ఏడుచుకుంటూ వెళ్తుంటే మా హృదయాలు కరిగిపోతాయి సార్ అన్నాడు. హాస్పిటల్లో 10,000కి 8,000కి జీతాలకి పనిచేసి ఒక డ్రెస్సర్కే ఒక దినమున నాకు మెప్పు ఘనత కలుగుద్దనే నిరీక్షణ ఉంటే మహిమగల సేవ చేస్తున్న మనకెంత నిరీక్షణ ఉండాలి? ఇప్పుడు తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు అర్థం చేసుకోక మాట్లాడారు, ఒక దినమున మన మహిమకు కారణమవుతారు కదా. ఓపిక పట్టుద్దాం మనం, నిద్ర మానొద్దాం మనం, అందుకు తిండి తగ్గొద్దాం మనం. మాట్లాడరా, పాపం చేసిన వాడు దర్జాగా పాలెములో పడుకుంటే ఈయన ఏడుతున్నాడు రాత్రి అంతా. దానియేలు ఎలాంటి దైవజనుడు అండి? అన్నపానముల విషయంలో కూడా అమ్మో నా పరిశుద్ధతను కోల్పోతానేమో అనే స్పృహ కలిగిన దైవజనుడు. ఇది తింటే నేను అపవిత్రమైపోతానని మాట్లాడిన దైవజనుడు. పరిశుద్ధతను అంత బాగా కాపాడుకున్న ఆ దైవజనుడు అంటాడు 9వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, మేము పాపము చేస్తుంది, మాకు సిగ్గే తగినది, మాకు ఎలాగే జరగాలి, నువ్వు కట్టకం చేసావు అన్నాడు. దానియేలు పాపం చేశాడా? ఇంత ముద్ద అన్నం తినే విషయంలో 1కి 10 సార్లు ఆలోచిస్తాడు, ఇది తింటే నా అపవిత్రమైపోతానేమో, నా పవిత్రత పోద్దేమోనని. అంత నిష్టగా బతికినోడు నేను పాపం చేసేసాను అంటాడేంటి? చెయ్యలా. యూదుల పాపాన్ని తన మీద వేసుకున్నాడు. బైబిల్ గ్రంథం అంతట్లో తన భార్యను ఎత్తుకుపోయి అంత పాపిష్టోడు అబీమెలెకు కోసం అబ్రాహాము ఎడుతున్నాడు. తన భార్యని ఎత్తుకుపోయినోడు గురించి కాపాడమని ఈయన ఎడుతున్నాడు. సార్ ఎక్కడ ఉంది సార్ న్యాయం ప్రపంచంలో? ఇది కదా దేవుని ప్రేమ? బైబిల్ గ్రంథం అంతా మీరు చూస్తే ఎవడు పాపం చేస్తాడో, ఎవడు శిక్షార్హుడో ఆడు హాయిగా ఉంటున్నాడు, ఆడి కోసం ఇంకొకటి ఎడుతున్నాడు. దాని పేరే విజ్ఞాపన పరిచర్య. గత 8 సంవత్సరాలుగా IFJ చేస్తుంది ఆ ఒక్క పనే. ఎందరో పరిశుద్ధులు ఉన్నారు, ఎందరో అభిషక్తులు ఉన్నారు, ఎందరో అపోస్తలులు ఉన్నారు. వాళ్ళ కాలి గోటికి కూడా చాలనంత చిన్న సేవకులమైన ప్రభు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మేము చేస్తున్నది ఒక్కటే, అయ్యా అలాంటి పరిశుద్ధులు మొదలుకొని కొత్తగా రక్షించబడ్డ వ్యక్తి దాకా వారందరి మీదకి నీ కృప రావాలని వారి కోసం కన్నీరు కాచడమే మేము చేసే పని. గొప్ప సేవ ఏమీ చేస్తలేము, కానీ గొప్ప సేవకులందరి కోసం మానకుండా కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనుడి కోసం మానక చేతులు ఎత్తుతున్నాం. దేవుని భయం లేకుండా లోకములో కలిసిపోతున్న నామకర్తల కోసం మానక చేతులు ఎత్తుతున్నాం. ఇశ్రాయేలీయులలో నశించిన వారిని మొదట చేరుకోవాలంటే ఎలా? అది కేవలం విజ్ఞాపన ద్వారానే. ఎరా క్రైస్తవుడు, నీకు సిగ్గు లేదా? నువ్వు వెంట బతుకుతున్నావు అంటే ఆడు తిరగబడతాడు తప్ప వాడు పశ్చాత్తాపడ్డాడు. కానీ వాడికి ఎప్పుడు మార్పు వస్తుంది తెలిసిన? మనం మోకాళ్ళ మీద పడి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు వాడితో మాట్లాడతాడా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పక్షవాతం గలవాన్ని 4 మనుషులు మోసుకొచ్చేసారు. యేసు ఉన్న చోటికి దింపేశారు తాళ్ళుతో కట్టి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. విశ్వాసం వాళ్ళది, క్షమాపణ వీడికి భక్తి ఉందా, పశ్చాత్తాపం ఉందా, విశ్వాసం ఉంది, ఇవేమీ పరిగణలో లేవు. వీడికి ఏమీ లేవు, జబ్బు తప్ప రోగం తప్ప అన్నీ వాళ్ళకు ఉన్నాయి. మన విశ్వాసము ప్రభువు పాపులతో మాట్లాడేలా చేయాలి. నీ విశ్వాసాన్ని బట్టి ప్రభువు ఒక మంత్రితో మాట్లాడాలి, నీ విశ్వాసాన్ని బట్టి ఎమ్మెల్యేతో మాట్లాడాలి, నీ విశ్వాసాన్ని బట్టి ఒక రోగితో మాట్లాడాలి. వారికి విశ్వాసము లేకున్నను నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు వారితో మాట్లాడాలి. ఎంతమంది గట్టిగా ఆమేన్ చెప్పగలుగుతారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో IFJ, ఐ యామ్ ఫర్ జీసస్ అనే విజ్ఞాపనోద్యమములో మేము చేయుచున్న పని అదే. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ సంఘాలు మీవి, మీ సేవ మీది, మీ పరిచర్య మీది, మీ ఆత్మీయ నాయకుల దగ్గర మీరు నమ్మకంగా ఉండండి. మీ దశమగలు కానుకలు అక్కడ ఇచ్చుకోండి, వారి సహవాస కుటుంబంలోనే ఉండండి. ఇందులో కానుకలు ఇవ్వబడవు, తీసుకోబడవు, ఆ గొడవలే.
కేవలం మనం కలిసి దేవుని సన్నిధిలో దేశములో మహారక్షణ కొరకు, సంఘములో పెను ఉద్యమం కొరకు కలిసి ప్రార్థన చేయటం ఒక్కటే ఈ పరిచర్య. మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. మీ సంఘాలు మీరు చూసుకుంటూ, మీ పరిచర్యలు మీరు చేసుకుంటూ, నెలకు ఒక్కసారైనా కనీసం ఒక 3 గంటలైనా మోకరించి దేశములో మహారక్షణ కొరకు, సంఘములో ఉద్యమం కొరకు కలిసి ప్రార్థన చేయటానికి ఇష్టమున్నవారు గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. దీనికి మెంబర్షిప్ లేదు, అయినా ఇష్టమేనా? కొంచెం గట్టిగా. కమిటీ లేదు, అయినా ఇష్టమేనా? పదవులు రావు, అయినా ఇష్టమేనా? పెద్ద పెద్ద కుర్చీలు, ఆడంబరాలు, శాలువాలు లేవు, అయినా ఇష్టమేనా? గట్టిగా చెప్పండి. మోకరించడం ఇష్టమేనా? నువ్వు పాపము చేయకపోయినా పాపం చేసిన వాళ్ళ కోసం ఏడవటం ఇష్టమేనా? మధ్యవర్తిగా మారడం ఇష్టమేనా? సంరక్షకుడిగా మారడం ఇష్టమేనా? నెలకు ఒక్కసారైనా కలిసి ప్రార్థన చేసే మనసు నీకుందా? కొంచెం గట్టిగా ఉందా? ఇది మొదలుకొని నెలకు ఒకసారి మోకరించడానికి నీకు ఇష్టమేనా? దీనికి ఎవడైనా నీకు మెహర్బానీ చేయాలనా? నీకు కానుకలు ఇవ్వాలనా? బిర్యానీ ప్రామిస్ చేయాలా? చెయ్. మనకు లేవా? మనకు రాదా? మనం తినలేదా? ఎప్పుడు? ఏం దరిద్రం అండి ఈ అగడబట్టినోడు బతుకు. మనకి ఏం కర్మ? చే. అడవిలో కూర్చుంటే కాకుల ధర పెత్తాడు దేవుడా, దరిద్రం. దానికోసం మీటింగ్కి పరుగెత్తికెళ్ళి పోకలు సంచేసుకొని దరిద్రం అని. కలిసి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. పరిశుద్ధులందరూ ఒక చోట చేరాలి. ప్రార్థించు వారంతా ఒక్క చోట చేరాలి. తనకేమి లేకున్నా దేశముకై రోదించాలి. ఓకేనా? హలో, నా శాతపడి ప్రాక్టీస్ చేసినట్టు చూస్తారు ఎందుకని? అవునా కాదా? మరి ఏకేపించలేమండి.